బామ్మ కథలు. ఆడుతూ పాడుతూ చక్కగా ఉందాం, ఆడుతూ పాడుతూ చక్కగా ఉందాం. బామ్మ చెప్పే కథలు విందాం, బామ్మ చెప్పే కథలు విందాం. కథలో నీతులు నేర్చుకుందాం, కథలో నీతులు నేర్చుకుందాం. మంచి పనులు ఎన్నో చేద్దాం, మంచి పనులు ఎన్నో చేద్దాం. అందరితో కలిసి మెలిసి ఉందాం, అందరితో కలిసి మెలిసి ఉందాం. ఆడుతూ పాడుతూ చక్కగా ఉందాం, ఆడుతూ పాడుతూ చక్కగా ఉందాం. బామ్మ చెప్పే కథలు విందాం, బామ్మ చెప్పే కథలు విందాం. కథలో నీతులు నేర్చుకుందాం, కథలో నీతులు నేర్చుకుందాం. మంచి పనులు ఎన్నో చేద్దాం, మంచి పనులు ఎన్నో చేద్దాం. అందరితో కలిసి మెలిసి ఉందాం, అందరితో కలిసి మెలిసి ఉందాం. పిల్లలు, ఈరోజు మనం చెప్పుకునే కథ తెలివైన రైతు. ఒక గ్రామంలో రాఘవన్ అనే రైతు ఉండేవాడు. రోజంతా పొలాల్లో కష్టపడి పనిచేసేవాడు. అయితే అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. అతని కుమారుడు రవి. రవి ఎంతో ఆలస్యంగా నిద్రలేచేవాడు. చదువు పట్ల ఆసక్తి లేకుండా కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు రాఘవన్ తన కుమారుడిని పిలిచి, తెలివిని పెంచుకోవాలంటే పుస్తకాలను చదవాలి, అవి జ్ఞానానికి విత్తనాలు వేసేలా ఉంటాయి అని చెప్పాడు. మొదట్లో రవికి ఆసక్తిగా లేకపోయినా తన తండ్రి మాటలను పాటించాలని నిర్ణయించుకున్నాడు. చదవడం ప్రారంభించిన రవి వ్యవసాయంపై ఉన్న పుస్తకాలను మొత్తం చదివి కొత్త పద్ధతులను నేర్చుకున్నాడు. మట్టిని మెరుగుపరిచే విధానాలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం తీసుకురాగలిగే పద్ధతులు, నీటి సమర్థవంతమైన వినియోగ మార్గాలు తెలిసాయి. ఈ విషయాలు అతనికి ఎంతో మంచిగా అనిపించాయి. తన తండ్రితో కలిసి రవి పొలాల్లో ఈ కొత్త పద్ధతులను అమలు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఎండిపోయిన పొలాలు పచ్చని పంటలు అయ్యాయి. బీడు పడిన భూమి పచ్చని పంటలతో నిండిపోయింది. ఈ మార్పును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రవి తెలివితేటలను చూసి అందరూ మెచ్చుకున్నారు. రాఘవ్ గర్వంతో తన కుమారుడిని చూసి, ఇప్పుడు అర్థమైందా రవి, జ్ఞానం ఈ జీవితాన్ని మార్చగలదు, అది మన విజయానికి మూలాధారం అని అన్నాడు. రవి తండ్రి మాటలు నిజమేనని అంగీకరించాడు. ఆ రోజు నుండి రవి మరింత శ్రద్ధగా కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ జ్ఞానంతో అతని వ్యవసాయం మరింత అభివృద్ధి చెందింది. కుటుంబం బాగా స్థిరపడింది. చివరికి రవి చదువు ఉంటే ఏదైనా సాధించగలం అని అనుకున్నాడు. పిల్లలు, మరి ఇందులో నీతి ఏమిటి? విద్యనే వినూత్నంగా విజయానికి మూలాధారం.